హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి, అంటే C20 రెగ్యులేషన్ వాళ్ళకి కూడా ఎవరికైనా సప్లిమెంటరీ ఉన్న యూజ్ అవుతుంది. ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి చూద్దాం. ఇవి ఇంపార్టెంట్, ప్రీవియస్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ ప్రాబ్లమ్స్ చూసే ముందు దీనికి సంబంధించిన కొంత థియరీ చూద్దాం. ఆ థియరీ అనేది మీకు అర్థమైంది అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా చేయగలరు. ఒకసారి ఆ థియరీ ఏంటో చూద్దామండి. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a ఇంటూ d² y dx² ప్లస్ b ఇంటూ dy dx ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ చూపిస్తున్న ఈ ఫామ్లో ఉంటే, ఓకే, ఈ ఫామ్లో ఉంటే ఆ ఈక్వేషన్ ఏమంటాము? సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఈ ఫామ్ మీకు గుర్తుండాలి, ఓకేనా? ఈ ఫామ్లో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనకి ABC ఉన్నాయి చూసారా, వాటిని ఏమంటాము అంటే రియల్ నంబర్స్ అంటాం. ఓకే, ABC ఆర్ ద రియల్ నంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే d/dx ఉంది, అంటే ఈ y పక్కన పెట్టేసేయండి. d/dx ఉంది, ఇక్కడేమో d² dx² ఉన్నాయి కదా, వాటిని ఏమంటాము అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ అంటాం. వాటిని ఎలా డినోట్ చేస్తాము? d అండ్ d² డినోట్ చేస్తాం. అంటే d ఈక్వల్ టు ఎంత? d/dx, d² అంటేనేమో d² dx². వాటిని ఏమంటాము? డిఫరెన్షియల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, అంతకుముందు ఏమని రాసాం మనం? a ఇంటూ d² y dx² అన్నాం కదా. ఇప్పుడు d² dx² ప్లస్ ఓన్లీ d² రాయొచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, ఇలా రిప్రజెంట్ చేస్తాము డిఫరెన్షియల్ ఆపరేటర్స్ లాగా అని. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాస్తాం? a ఇంటూ d² y అని రాస్తాం. ఇదంతా రాయకుండా d² dx² అని మొత్తం రాయకుండా a ఇంటూ d² y అని రాస్తాం. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. d² అంటే మీనింగ్ ఏంటి? d² dx² అని మీనింగ్. ఓకే, ప్లస్ b ఇంటూ ఈ ప్లస్ ఏమని రాయొచ్చు? d/dx అంటే ఏమని చెప్పాము? d అని చెప్పాము కదా, క్యాపిటల్ D. అంటే b ఇంటూ dy అని రాయొచ్చు. ప్లస్ c ఇంటూ y ఈక్వల్ టు 0. ఇక్కడ అదే రాశాను చూడండి, a ఇంటూ d² y ప్లస్ b ఇంటూ d ఇంటూ y ప్లస్ cy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 3లో ఏది కామన్గా ఉంది? y కామన్గా ఉంది కాబట్టి y కామన్ తీసాను. రిమైనింగ్ ఉన్నది ఏంటి? a d² ప్లస్ b d ప్లస్ c ఉన్నాయి కదా, అది రాశాను. నెక్స్ట్ స్టెప్ ఏమి వేసాము? f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0 అని రాసాను. ఇక్కడ 0 యాజ్ టీజ్ ఉంది, ఇక్కడ y యాజ్ టీజ్ ఉంది. రిమైనింగ్ ఫంక్షన్ ఏంటిది అంటే f ఆఫ్ d ఈక్వల్ టు ఏమవుతుంది? a d² ప్లస్ b d ప్లస్ c అవుతుంది. అదే ఇక్కడ రాసాను చూడండి, f ఆఫ్ d ఈక్వల్ టు a d² ప్లస్ b d ప్లస్ c అవుతుంది. డీని ఏమంటామని చెప్పాము? క్యాపిటల్ డీని డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంకెలా ఉండొచ్చు అంటే ఒక ఫామ్ అనేది ఇలా ఉంటుంది, d² ప్లస్ d ప్లస్ c ఫామ్ ఉంటుంది. ఇంకో ఫామ్ ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు dy/dx ఉంది కదా, అంటే ఇప్పుడు ఏంటి? dy/dx అంటే dyఏ కదా, దాన్ని ఎలా అడగొచ్చు అంటే y' అన్నా ఇదే మీనింగ్, y1 అన్నా ఇదే మీనింగ్. అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇలా అడగరు. ఓకే, y' అని ఇచ్చారంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఫంక్షన్ d/dx y అని మీనింగ్. ఓకే, y' అని ఇచ్చారంట. లేదంటే y అని ఇచ్చిన కూడా మీనింగ్ ఏంటి? dy/dx ఇచ్చారు అక్కడ అని మీనింగ్. అలానే d² y dx² ఉంది కదా, దాన్ని ఎలా అడగొచ్చు అంటే y" అని అడగొచ్చు. ఓకే, y" అని అడిగినా లేదా y2 అని అడిగిన మీనింగ్ ఏంటి? d² y dx². ఇవన్నీ బేసిక్స్. ఇవి మీకు అర్థమైతేనే, ఇవి గుర్తుంటేనే మీరు నెక్స్ట్ ఈ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. మనం ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ స్టెప్స్ అంటే, ఫస్ట్ ఏం చేయాలి అంటే రైట్ ద గివెన్ డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. రైట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఆపరేటర్ ఫామ్. ఆపరేటర్ ఫామ్ అంటే f ఆఫ్ d అనేది. ఓకే, ఆపరేటర్ ఫామ్ అంటే f ఆఫ్ d అలా రాసుకోవాలి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. నెక్స్ట్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఈ ఫామ్లో రాస్తాం కదా, ఇదిను నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రెండింటిని కూడా కంపేర్ చేసుకోవాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈక్వల్ టు 0 అని రాయాలి. అంటే d ఉన్న ప్లేస్లో అలా m అని పెట్టి దాన్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ f ఆఫ్ m ఈక్వల్ టు 0కి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రూట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రూట్స్ని బట్టి జనరల్ సొల్యూషన్ అనేది
రాస్తే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. మరి ఆ జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాము? రూట్స్ అనేవి 2 రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, లేదంటే ఇమాజినరీ టర్మ్స్ ఉండొచ్చు. అలా వచ్చినప్పుడు జనరల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో కూడా చూద్దాం. అవి ఫిక్స్డ్ అండి. ఇక్కడ చూడండి, రూట్స్ అనేవి ఆల్ఫా బీటా ఉంటాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏమని రాయాలి? c1 e పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ c2 e పవర్ ఆల్ఫా ఎక్స్. ఇవి ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ రూట్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ని కన్సిడర్ చేయాలి. రూట్స్ అనేవి ఇలా వస్తే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా వస్తే మొత్తం ఇక్కడున్న ఈక్వేషన్ మొత్తం రాస్తాం జనరల్ ఈక్వేషన్ ఆర్ జనరల్ సొల్యూషన్. అలా కాకుండా ఓన్లీ ఇమాజినరీ టర్మ్ ఒక్కటే వచ్చిందనుకోండి, అంటే ఈ ఒక్క పార్టే రాస్తాం. లేదు ఓన్లీ ఇది ఒక్కటే వచ్చిందనుకోండి, అంటే ఈ ఒక్క పార్టే రాస్తాం. ఇలా ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఇలా మొత్తం వస్తేనే మీకు ఆన్సర్లో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మీకు అర్థమవుతుంది రండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ d square minus 3d plus 2 of y equal to 0 where d equal to d by dx. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు దానికి సొల్యూషన్ అని రాయాలి కదా, సొల్యూషన్ అని పెట్టండి. పెట్టి మీకు ఆల్రెడీ ఇందాక నేను వర్కింగ్ రూల్స్ చెప్పాను, అంటే ఆ రూల్స్ ఫాలో అవుతా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అని. ఓకే, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏదైతే మనకి ఇచ్చారో జనరల్ ఈక్వేషన్ దాన్ని ఆపరేటర్ ఫామ్లో రాయాలి. ఆపరేటర్ ఫామ్ అంటే ఏమన్నాము? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0. ఇది ఆపరేటర్ ఫామ్. ఇదేమవుతుంది? స్టెప్ 1 అవుతుంది. ఆపరేటర్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఆపరేటర్ ఫామ్ నేను ఇచ్చిన ప్రాబ్లమ్ని రెండింటిని కంపేర్ చేయాలి. అంటే డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఇది స్టెప్ 2. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 0 యాస్టీస్ ఉంది, y ఉంది, రిమైనింగ్ ఏముంది? ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకి? డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఉంది. ఓకే, ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏముంది? డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఉంది కదా. ఓకే, ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఈక్వల్ టు 0 చేయాలి. స్టెప్ 3 ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమని రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎం కదా, ఆక్సిలరీ ఈక్వేషన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఇక్కడ మనకి ఏముంది? ఎఫ్ ఆఫ్ డి ఉంది, ఇక్కడ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎం ఉంది. అంటే ఈ డి స్క్వేర్ ప్లేస్లో ఏమని రాయాలి? ఇప్పుడు ఎం అనేది యూజ్ చేయాలి. అంటే ఎలా రాస్తాం? ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0 వేస్తాం. అర్థమైందా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఉంది, ఇక్కడేమో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం అని తీసుకున్నాం కదా, దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఇక్కడ డి ప్లే ఉంది, ఇక్కడేం ఎం ఉంది. అంటే ఇప్పుడు డి ప్లస్ ఏమని రాసాం మనం? ఎం రాసాం. ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 4 రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, మీకు రూట్స్ అందరికీ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. 2m స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 3 రావాలి అంటే 2m ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అయితే వస్తుందో అదే అలా మల్టిప్లై చేయాలి, బట్ 3 రావాలి. అంటే ఇక్కడ ఎలా రాస్తాము? ఎం స్క్వేర్ మైనస్ 1m మైనస్ 2m ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 1 2s are 2నే అవుతుంది, బట్ యాడ్ చేస్తే ఇక్కడ ఎంత రావాలి? మైనస్ 3m మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3m అలా టాలీ అవుతుంది. మీకు అందరికీ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం వచ్చాను అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు కామన్ తీయండి. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? m కామన్ తీసామంటే ఏమొస్తుంది? m మైనస్ 1 వస్తుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మైనస్ 2 కామన్ తీయచ్చు కదా, అంటే m మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమని రాస్తాం? m మైనస్ 2 m మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే m మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం, m మైనస్ 1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. నెక్స్ట్ ఈ మైనస్ 2 అనేది ఈక్వల్ కట్టయితే ప్లస్ 2 అవుతుంది కదా, అంటే m ఈక్వల్ టు 2. ఇక్కడ m ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే రూట్స్ అనేవి సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అంటే ఒకటి 1 వచ్చింది, ఒకటి 2 వచ్చింది. అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటాము, ఒకటి బీటా అనుకుంటే నేను ఆల్రెడీ ఇంత చెప్పాను కదా,
ఇక్కడ చూడండి ఒకసారి, రూట్స్ అనేవి ఇప్పుడు మనకు వచ్చిన డిఫరెంటే కదా, డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏ జనరల్ సొల్యూషన్ ఏమని రాయాలి, ఈ ఈక్వేషన్ రాయాలి. ఓకే, అంటే ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా, అంటే మనకు ఒక టర్మ్ ఎంత వచ్చింది, 2 వచ్చింది, 2x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 1x ఇలా రాయాలి. రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోవాలి. రూట్స్ అనేవి రెండు ఒకటే ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకోవాలి. రూట్స్ అనేవి ఇలా వచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇవి ఫిక్స్డ్. ఓకే, ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్, ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్, ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటండి మనకి రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఏదైనా ఏదైనా రాసుకోవచ్చు, లేదు ఏదైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. c1 ఈ పవర్ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2x. ఇది ఇటు రాసిన ఈ వాల్యూటేస్ ఏదైనా రాసుకోవచ్చు. ఇది జనరల్ సొల్యూషన్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు సాల్వ్ 4d²y/dx² ప్లస్ 12 ఇంటూ dy/dx ప్లస్ 9y ఈక్వల్ టు 0. స్టెప్ 1 ఏమని చెప్పాము, ఆపరేటర్ ఫామ్లో రాసుకోవాలి. ఆపరేటర్ ఫామ్ ఏంటండి, f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0. ఇది ఆపరేటర్ ఫామ్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, ఈ ఆపరేటర్ ఫామ్ని ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది మనకి, 4d²y/dx² ప్లస్ 12 ఇంటూ dy/dx ప్లస్ 9y ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. బట్ ఏం చెప్పాం మనం, d ఈక్వల్ టు d/dx, d² ఈక్వల్ టు d²/dx² కదా. ఇది మనకు తెలుసు కదా, బేసిక్స్లో ముందే ఉంది కదా. అలా ముందు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకోండి. అంటే ఇక్కడ ఏమని రాస్తాము, 4 ఇంటూ d² ఇంటూ y ప్లస్ 12 ఇంటూ d ఇంటూ y ప్లస్ 9y ఈక్వల్ టు 0 అని రాస్తాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, y కామన్ తీసేయండి. అంటే 4d² ప్లస్ 12d ప్లస్ 9 ఇంటూ y ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఈక్వల్ టు 0 కంపేర్ అవుతుంది, y కంపేర్ అవుతుంది. రిమైనింగ్ f ఆఫ్ d ఈక్వల్ టు ఎంత ఉంది, అది ఇక్కడ నోట్ చేయండి. f ఆఫ్ d ఈక్వల్ టు ఎంత ఉందండి, 4d² ప్లస్ 12d ప్లస్ 9. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, f ఆఫ్ m అంటే ఇక్కడ మనకి d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది, 4m² ప్లస్ 12m ప్లస్ 9 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్టెప్ 4 రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 9 4s ఎంత, 36. బట్ మనకి 36 రావాలి, ఏమేమి మల్టిప్లై చేస్తే 36 వస్తుంది. 6 6 36 మల్టిప్లై చేస్తే వస్తుంది. అలానే ఇక్కడ 12 రావాలి, ఏం యాడ్ చేస్తే 12 వస్తుంది, 6 ప్లస్ 6 యాడ్ చేస్తే 12 వస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు రూట్స్ ఏం తీసుకుంటాము, 4m² ప్లస్ 6m ప్లస్ 6m ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇప్పుడు కామన్ తీయండి. ఇక్కడ ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీసుకోవచ్చు, 2m కామన్ తీయొచ్చు కదా. అంటే 2m కామన్ తీస్తే బ్రాకెట్లో ఇంకేమొస్తుంది, 2m ప్లస్ 3 వస్తుంది. అలానే ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, ప్లస్ 3 కామన్ తీయండి. 3 కామన్ తీస్తే ఇక్కడ కూడా 3 2s కదా. అంటే 2m ప్లస్ 3, 3 2s 6m, 3 3 9. ఓకే, ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఈ రూట్స్ ఏమవుతుంది, 2m ప్లస్ 3, ఇక్కడ కూడా 2m ప్లస్ 3 ఈక్వల్ టు 0. 2m ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2m ఈక్వల్ టు ఈ ప్లస్ 3 అనేది ఈక్వల్ కట్టెళ్తే -3 అవుతుంది. అంటే m ఈక్వల్ టు ఏమొస్తుంది, -3/2 అవుతుంది. ఇక్కడ కూడా అంతే కదా, 2m ప్లస్ 3 ఈక్వల్ టు 0. 2m ఈక్వల్ టు ఏమవుతుంది, -3 అవుతుంది. m ఈక్వల్ టు ఏమవుతుంది, -3/2 అవుతుంది. ఇప్పుడు రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి,
రూట్స్ అనేవి సేమే ఉన్నాయి కదా. ఇందాక చేసిన ప్రాబ్లంకి ఎలా ఉన్నాయి, రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు చేసిన ప్రాబ్లంకి ఎలా ఉన్నాయి, రూట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏమని చెప్పాను మీకు, ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, రూట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, సేమ్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలని. ఇప్పుడు రూట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్, ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్, the required general solution is ఏమని రాయాలండి, y ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఆఫ్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. ఆల్ఫా అంటే మనకి ఎంత వచ్చింది, -3/2x వచ్చింది. ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఆ స్టెప్స్ అనేవి మీకు అర్థమయ్యి బేసిక్ స్టార్టింగ్ డెఫినేషన్ అవి ఉన్నాయి కదా, అవి కూడా మీకు అర్థమైతే ఈజీగా చేయొచ్చు ఏ ప్రాబ్లం ఇచ్చినా. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. అంటే ఇమాజినరీ టర్మ్స్ వచ్చినప్పుడు ఎలా ఈక్వేషన్ రాయాలో. సాల్వ్ d² + 25 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఓకే, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 ఏమని రాస్తాము, f ఆఫ్ d ఈక్వల్ టు 0, f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ చేయాలి కదా, అంటే మనకి ఇచ్చింది ఏంటి, d² + 25 ఆఫ్ y ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు f ఆఫ్ d ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, f ఆఫ్ d ఈక్వల్ టు d² + 25 అవుతుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్కి 0 చేయాలి, ఈక్వల్ టు 0 చేయాలి. అంటే f ఆఫ్ m ఈక్వల్ టు 0 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి, m d ఉన్న ప్లేస్లో m అని రాసుకోవాలి కదా. అంటే m² + 25 ఈక్వల్ టు ఏం రాస్తాము, 0 రాస్తాము. m² ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 25 అనేది ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది, -25 అవుతుంది కదా. ఓకే, ఇక్కడ ముందు మనకి రూట్ ఉంది కదా, ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది, -√25 అవుతుంది. ఇలా -√25 అంటే √5 కదా మనకి, √25 అంటే 5 కదా. బట్ ఇలా ఉన్నప్పుడు ఏం నోట్ చేస్తాము అంటే మనం +/-5i అని రాస్తాం. అంటే ఓన్లీ ఇమాజిన్, మీకు ఏమని చెప్పాము, ఆల్ఫా +/-i బీటా ఆర్ బీటా అయి ఉంటే మొత్తం ఈక్వేషన్ కన్సిడర్ చేయాలి అన్నాం. మనకి ఆ ఈక్వేషన్లో ఓన్లీ సెకండ్ పార్టే వచ్చింది, అంటే ఐబీ పార్ట్ ఒకటే, ఐ బీటా పార్ట్ ఒక్కటే వచ్చింది. అంటే ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏమని రాయాలి అంటే ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఈజ్, the required general solution is y ఈక్వల్ టు c1 cos, ఓకే ఎంత వచ్చింది మనకి 5 కదా, 5x ప్లస్ c2 sin 5x. ఇలా సెకండ్ పార్ట్ అనేది రాస్తే సరిపోతుంది. మనకి ముందు దాని ప్లేస్లో e పవర్ ఆల్ఫా ఎక్స్ అని ఉంది కదా, అదేం రాయాల్సిన లేదు, ఓన్లీ సెకండ్ పార్ట్. ఎందుకంటే మనకు వచ్చింది ఓన్లీ ఇక్కడ ఇమాజినరీ ఒకటే కాబట్టి ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైనాయా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.